సినీ నటులు మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాబు మోహన్ ఇటీవల వరకు బీజేపీలో కొనసాగారు. బీజేపీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని ఇటీవల బీజేపీకి రాజీనామా చేశారు. ఇవాళ కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరారు. ప్రజాశాంతి పార్టీ నుంచి వరంగల్ ఎంపీగా బాబు మోహన్ పోటీ చేయనున్నారు. కేఏ పాల్ గెలుపు కోసం ప్రచారం చేస్తానని బాబు మోహన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలు దేశాభివృద్ధికి పాల్ అపరిమిత నిధులు తీసుకురాగలరని బాబు మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడాలంటే బాబు మోహన్ లాంటి సీనియర్ నాయకులను తప్పనిసరిగా ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేయాలని కేఏ పాల్ అన్నారు. ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజే బాబు మోహన్ గారిని ఆయన పుట్టినూరైన వరంగల్ నుండి ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నాం. బాబు మోహన్ గారు ఇంతవరకు చేసిన సేవలు తెలియని వారు ఎవరు ఉండరని నేను ఊహిస్తున్నాను. 15 కోట్ల తెలుగు ప్రజలు దాదాపు 1700 మూవీల్లో 1451 అంటే దాదాపు 1500 అది 15 కోట్ల తెలుగు ప్రజలు. తెలుగు తమిళ్ కన్నడ హిందీలో అయితే ఇంకెక్కువ మంది, ఓన్లీ తెలుగు వారే 15 కోట్ల మంది వారు మూవీలు వాచ్ చేశారు. 3 సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా, 2 సార్లు టీడీపీ, 1 సారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన బాబు మోహన్ గారు తెలంగాణ ప్రజల కొరకు, తెలుగు ప్రజల కొరకు, వరంగల్ ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కొరకు పార్లమెంట్లో అడుగుపెట్టి సంపూర్ణ అభివృద్ధి అనగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, అన్ని విధాల ఆదుకోవడం. ఇక నేను పోటీ చేయొద్దనే డిసైడ్ అయినాను సార్. అసలు రాజకీయాల్లో వద్దు, మంచిగా సినిమాలు అప్పుడప్పుడు అడపదడప మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ పోదాం, ఇప్పుడు ఒక 7 పిక్చర్స్ చేస్తున్నాను అని చెప్పాను. చెప్పి అసలు బీజేపీలో పార్టీలో చేరటాను కూడా అసలు టీఆర్ఎస్ అప్పుడే వద్దనుకున్న విరక్తి. ఎందుకంటే ఏమి డ్రామా అది నాయన. నేను ఏం తప్పు చేస్తుంది? ఏమైనా భూములు కబ్జాలు పెడితేనా, లంచాలు తీసుకుంటున్నా, ఎవడు జేబులన కొడితేనా, ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ నాకు ఇంకా అర్థం కాలేదు ఇప్పటిదాకా. నా టికెట్ తీసి ఆయనకి ఇచ్చారు ఒక చెల్లని రూపాయికి. పోనీ పనులు చేయలేదా? టీఆర్ఎస్లో ఉండి పనులు చేశాను, టీడీపీలో ఉండి పనులు చేశాను. టోటల్ కాన్స్టిట్యున్సీలో 6 లైన్స్ రోడ్డు, రింగ్ రోడ్డు హైదరాబాద్కే ఉంటుందా, నా కాన్స్టిట్యున్సీకి ఉండాలని 10 మండలాలు కవర్ అయ్యేటట్టుగా నేను 6 లైన్స్ రోడ్డు కూడా వేయించిన. ఆఫీసర్లను ఈఎన్సీలను పట్టుకొని నేను కేంద్రంలో మోడీ గారి డబ్బులతో, అది కూడా నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి మళ్ళీ ప్రధానమంత్రి యోజన దాంట్లో 6 లైన్స్ రోడ్డు కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ పుల్కల్ మండల్, తర్వాత అందోల్ మండల్, తర్వాత అల్లాదుర్గ్ మండల్, తర్వాత ఇట్లా 10 మండల్స్ కవర్ చేస్తూ వేసిన. అతను నా టికెట్ ఎవరికైతే ఇచ్చి ఎమ్మెల్యే, అతను కనీసం ఒక్క పని అన్నా చేయలేదు.